చూస్తున్న ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి భూమి కంపించింది. గురువారం రాత్రి మరోసారి భూ ప్రకంపనలు సృష్టించాయి. రెక్టార్ స్కేల్ పైన 6.2 తీవ్రతతో నమోదైంది. గడిచినటువంటి వారం రోజుల్లో ఇది రెండో అతిపెద్ద భూకంపం. ఆదివారం నాటి భూకంపం కారణంగా 2200 మంది మరణిస్తే మరో 4000 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే పాకిస్తాన్లో కూడా దీని ప్రభావంతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో భూమి కంపించింది. పాకిస్తాన్లో 5.8 తీవ్రతతో ప్రకంపనలు సృష్టించబడ్డాయి. సో ప్రస్తుతం నేను చెప్తోంది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి నన్గార్ అండ్ కునార్ ప్రావిన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి సమయం ప్రకారంగా 20:56 అంటే సుమారుగా 8:56 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది నన్గార్ అండ్ కునార్ ప్రావిన్స్ ప్రాంతాల్లో. సో నో ఇమీడియట్ రెస్పాన్స్ ప్రజెంట్ ఇప్పటివరకు అయితే నిన్న జరిగినటువంటి ఆ రాత్రి భూకంపానికి సంబంధించిన అప్డేట్స్ పైన ఎటువంటి మరణాల సంఖ్య ఇంకా అఫీషియల్గా వెల్లడించలేదు. సో ఆదివారం జరిగినటువంటి 6.3 తీవ్రత నమోదైనటువంటి ఆ భూకంపానికి సంబంధించి అయితే ఇప్పటికే 2200 మంది మరణిస్తే 4000 మందికి పైగా వారంతా కూడా గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మరో 2-3 రోజుల్లోనే మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం, అది కూడా రాత్రి సమయాల్లో మళ్ళీ అదే స్థాయిలో 6.2 తీవ్రతతో భూకంపం నమోదవడం పెద్ద అందరినీ ఆందోళన గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి అక్కడ 6.2 తీవ్రతతో నున్గార్ అండ్ కునార్ ప్రావిన్సుల్లో మరోసారి భూకంపం సంభవించిందట. సో ఇవి రెండు కూడా ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఉన్నాయి. సో రెండవసారి సంభవించినటువంటి ఈ భూకంపానికి సంబంధించిన విషయంలో ఇప్పటివరకు 1000 మందికి పైగా గాయాల పడినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ మరణాల సంఖ్య లేకపోతే గాయాల పడిన సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. ఎర్లియర్ ఇన్ ద డే Taliban government reported that the death toll of Sunday's magnitude is 2200. సో 2200 మంది గతంలో వాళ్ళంతా మరణించినట్టుగా అధికారికంగా వెల్లడించారట. సో అంతలోనే మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం పెద్ద ఎత్తున తాలిబాన్ ప్రభుత్వానికి సవాల్ ఎదురైనట్టుగా భావించాలి. సో కొండచెర్లు విరిగిపడుతున్నాయి, రోడ్లన్నీ ధ్వంసం అవుతూ ఉన్నాయి, హాస్పిటల్స్ ఎత్తైన భవనాలు మొత్తం కూడా కుప్పకూలిపోతున్నాయి, ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. సో కనీసం రాకపోకలకు కూడా కొంత అవకాశం లేకపోవడంతో వారంతా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. శతఘాతులను బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కొండచెర్లు విరిగిపడ్డాయి, భవనాలన్నీ కుప్పకూలిపోయాయి, రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ల్యాండ్ స్లైడ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున రోడ్లన్నీ ధ్వంసం చేసింది కాబట్టి రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రెస్క్యూ అండ్ సెర్చ్ ఎఫర్ట్స్ ఆర్ స్టిల్ ఆన్ గోయింగ్. Tents have been set up for people in various areas and the delivery of first aid and emergency supplies is ongoing. ఇది హమ్దుల్లా ఫిరాట్, డిప్యూటీ స్పోక్స్మెన్ ఆఫ్ తాలిబాన్ గవర్నమెంట్ సంబంధించి డిప్యూటీ స్పోక్స్ పర్సన్ హమ్దుల్లా ఫిత్రాత్ అని ఏం చెప్తున్నారంటే ఎప్పటికప్పుడు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ వెళ్తున్నాయి, ఎమర్జెన్సీ సప్లైస్ వెళ్తూ ఉన్నాయి. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి గుడారాలను ఏర్పాటు చేసి ఆ గుడారాల్లోకి తరలిస్తున్నాం, హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేశామని చెప్పి ఆ తాలిబాన్ గవర్నమెంట్ చెప్తోంది. ఇప్పటివరకు జరిగినటువంటి ఈ నష్టం కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో ఇది ఇప్పటివరకు అయితే ద తాలిబాన్ గవర్నమెంట్ విచ్ ఈస్ ఓన్లీ రికగ్నైజ్డ్ బై రష్యా హ్యాడ్ అపీల్డ్ ఫర్ ఇంటర్నేషనల్ హెల్ప్. సో ఇంటర్నేషనల్ హెల్ప్ని కోరుతూ ఉన్నారు. ఇంటర్నేషనల్ ఉన్నటువంటి సహాయార్థాలని వారంతా కోరుతూ ఉన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ ఇప్పటివరకు వారు స్పందించిన దాఖలాలు లేవు. సో రష్యన్ గవర్నమెంట్ కూడా వారంతా వేడుకుంటూ ఉన్నారట. ద యుఎన్ హ్యాడ్ రిలీజ్ ఎమర్జెన్సీ ఫండ్స్. యునైటెడ్ నేషన్స్ కూడా కొంత ఎమర్జెన్సీ ఫండ్స్ రిలీజ్ చేసింది. వైల్ ద యూకే హ్యాస్ ప్లెడ్జ్డ్, యూకే కూడా కొంత సహాయం ఇవ్వడం కోసం సిద్ధమైంది. యుఎన్ రెస్పాండ్ అయిపోయి యుఎన్ కూడా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ అనేది చాలా ఎర్త్క్వేక్స్కి, భూ ప్రకంపనలకి ఒక ప్రైమ్ ఏరియాగా మారిపోయింది. ఆ లొకేషన్ మొత్తం కూడా టాప్ ఆఫ్ ఎ నెంబర్. ఈ సంఘటనలన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ భూకంపాలన్నిటిని కూడా ఒక టాప్ ప్లేస్కి చేర్చాయి. సో దాని ప్రభావం ఇండియాపై పడింది. ఇండియన్ అండ్ ఎరిషియన్ టెక్టానిక్ ప్లేట్స్ లో కదలికల మూలంగానే, ఆ టెక్టానిక్ ప్లేట్స్ యొక్క మూమెంట్స్ కారణంగానే ఈ భూకంపాలు ఏర్పడుతున్నాయట. దాని ప్రభావం ఎన్సీఆర్లో కూడా పడింది, అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీలో కూడా ఆ ప్రభావం కనిపించింది. అటువైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతాల్లో కూడా, కొంత పాకిస్తాన్లో కూడా ఈ భూ ప్రకంపనలు అక్కడ కూడా తలెత్తాయి. ఏకంగా పాకిస్తాన్లో కూడా భూమి కంపించింది. 5.8 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించబడ్డాయి. సో 2023లో కూడా ఇదే స్థాయిలో ఒకసారి సిటీ హార్ట్, ఆఫ్ఘనిస్తాన్లోని హార్ట్ ఆఫ్ ద సిటీ వెస్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఘటన చోటు చేసుకుంటే అప్పుడు 6.3 తీవ్రతతో భూకంపం నమోదైతే 1400 మంది మరణిస్తే ఇప్పుడు అంతకు మించి రెట్టింపుగా మరణించారు. ఇప్పటికే 2200 మంది మరణిస్తే 4000 మంది అంతా కూడా తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. ఇంకా
మరణాల సంఖ్య పెరిగి అంతా కూడా భయభ్రాంతులకు గురైపోయి కొంత అలజడి సృష్టించే అవకాశం కనబడుతోంది. సో ప్రజెంట్ అయితే ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం రోజు రోజుకి ప్రజల ప్రాణాలని గాల్లో కల్పిస్తోంది. సో ఇప్పుడు ఈ రోజు రాత్రి అంటే రాత్రి సంభవించిన భూకంపం 8:56 సమయంలో 6.2 తీవ్రతతో నున్గహార్ అండ్ కునార్ ప్రావిన్స్ సమీపంగా ఈ భూకంపం సంభవించింది. సో ఇది రెండవ సంఘటన. మొదటి సంఘటన సండే రోజు ఆదివారం రోజు చోటు చేసుకుంటే ఇది రెండవ సంఘటన గురువారం రోజు చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న అంశంగానే కనబడుతోంది. ఎటు చూసినా రాకపోకలకు తీవ్రమైన అంతరాయం కలగడంతో ప్రత్యేక విమానాల సహాయంతోనే ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఎమర్జెన్సీ సప్లైస్ పంపిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు యాజ్ ఆఫ్ రికార్డ్ తాలిబాన్ గవర్నమెంట్ చెప్తున్న ప్రకారంగా 2200 మంది మరణిస్తే 4000 మంది గాయాల పాలై చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఆదివారం సంఘటనకు సంబంధించి ఇక రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి మనం ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు. మీరు చూడండి, అదంతా కూడా కొండల మధ్యలో నుంచి ఏర్పాటు చేసుకున్న నివాసాలు, కొండ చర్యల మధ్యలో ఏర్పాటు చేసుకున్న నివాసాలు. ఆ నివాసాలు పూర్తిగా కుప్పకూలిపోయి లోయలో పడిపోయి ఉన్నాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. చాలా మంది అక్కడికి వెళ్ళిపోయి వారంతా కూడా వారి నివాసాలను చూసుకుంటూ ఉన్నారు. కర్రలను బయటకు తీసుకొస్తున్నారు. ఏదో రకంగా టెంట్లని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు గుడారాలను ఏర్పాటు చేసుకొని గుడారాల మధ్యలోనే ఉండాలి. హమ్దుల్లా ఫిత్రాత్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్ గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ ఆయన కూడా చెప్తోంది అదే. గుడారాలను ఏర్పాటు చేస్తున్నాం, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీరు చూస్తున్నంతా కూడా వారంతా సామాన్యమైన ప్రజలంటే పొరపాటు పడ్డట్టు వారంతా కూడా సహాయక సిబ్బంది. సో సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని గుడారాలను ఏర్పాటు చేసి ఆ గుడారాల్లో సేఫ్ జోన్స్లో అందరినీ కూడా పంపిస్తూ ఉన్నారు. సో చూడండి, అక్కడ స్ట్రెచర్ల పైన చాలా మంది క్షతగాత్రులని, చనిపోయిన వారందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చి వారి కుటుంబాలకు అప్పగిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. క్షతగాత్రులందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వెళ్తూ ఉన్నారు. ప్రత్యేక హెలికాప్టర్తో తప్ప ఇంకా ఏ మార్గం కూడా లేదు వారందరినీ బయటకు తీసుకోవడం కోసం. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.